చూసారా, యోబు ధనవంతుడు, దేవుని గొప్పవాడిగా అభివృద్ధి పరిచాడు. నిన్ను దీవించింది అనేకులకు నీవు దీవెనకరంగా ఉండాలనే కదా. నీకు 3 పూట్ల భోజనం ఉండేటట్లు దేవుడు నిన్ను దీవించాడంటే ఏమి లేనివాడు నీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా వాడికి నువ్వు భోజనం పెట్టాలి. వస్త్రం లేకపోతే నీకు వస్త్రం ఇవ్వాలి. బీదలు ఏమి ఇచ్చేయించిన దానిని నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి. బిగబట్టకుండా ఉండకూడదు. నిన్ను దీవించింది అనేకులకు నిన్ను దీవెనకరంగా ఉంచటానికే తప్ప నువ్వు దాచిపెట్టుకొని అందలం ఎక్కేసి నీవే ఉన్నవాడిగా ఉండాలని అనుకుంటే ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అన్నాడు. చూడండి, ఎందుకు దుర్లభం అంటే వారి ధనాన్ని దేవుడు ఉపయోగించమన్న పద్ధతిలో ఉపయోగించలేదు కనుక బిగబట్టారు, కనుక వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. అంతే తప్ప ధనవంతులు అంటే దేవుడికి ఏదో అలర్జా, పగనా, కోపమా? కాదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చని ధనవంతులు అంతా.